కొండలు, అడవులు, నదులు ప్రకృతికాంతకు నైసర్గికమైన అలంకారాలు. ఆదిశేషుడు పర్వతాకృతిని పొందినాడని పౌరాణిక విశ్వాసం. అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహు పరాక్రమం, నారసింహం పరం దైవం, అహోబలం అహోబలం. పురాణ ప్రసిద్ధిని, చారిత్రక విఖ్యాతిని పొందిన అహోబల క్షేత్రాన్ని అహోబిలమని కూడా వ్యవహరిస్తారు. నరసింహదేవుని శక్తిని, బలాన్ని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది. గరుత్మంతుని తపస్సుకు మెచ్చి ఈ కొండ బిలంలో నృసింహుడు సాక్షాత్కరించడం వల్ల దీనిని అహోబిలమని వ్యవహరించినారు. నవనారసింహులు ఈ క్షేత్రంలో సాక్షాత్కరించి ఉండడం వల్ల నవనారసింహ క్షేత్రం అంటారు. అహోబల క్షేత్రంలో ప్రధానమైన నది భవనాశిని. లక్ష్మీ నృసింహుని పద సరసిజములను కడిగే పాద్యంగా గగనగంగ ఈ గిరి చేరినది. ఈ దివ్య క్షేత్రంలో, తీర్థంలో స్వయంగా ఆవిర్భవించిన దేవుడు నరసింహస్వామి. రాజుగారి ధ్యాన సమాధిలో అహోబల నృసింహుడు సాక్షాత్కరించి తన్ను పూజించమన్నాడు. రాజు ఆ విగ్రహాన్ని అహోబల మఠ స్థాపనాచార్యులైన ఆదివంశ శఠకోపయుతులకు సమర్పించినాడు. పరమశివభక్తుడైన ప్రతాపరుద్రుడు లక్ష్మీ నృసింహుని జీవితాంతము సేవించినాడట. నేటికి ఆ స్వర్ణ విగ్రహం పీఠాధిపతుల నిత్య పూజలలో చోటు చేసుకొన్నది.